నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నా పేరు సూర్యతేజ ఫ్రమ్ సాయి మీద ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈసెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ వెబ్సైట్లో చేయాలి, సిలబస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, అసలు ఈసెట్ అప్లై చేసే కన్నా ముందుగా మీరు చేయాల్సిన పేపర్ వర్క్ ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అందిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మార్చి 3 నుంచి తెలంగాణ ఈసెట్ 2025 అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది లైవ్ అవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్ మై డియర్ స్టూడెంట్స్, మీ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసేంత వరకు మీరు ఫాలో అవ్వాల్సిన వెబ్సైట్ eset.tgche.ac.in. మళ్ళీ చెప్తున్నా, eset.tgche.ac.in. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ గూగుల్లోకి వెళ్ళి ఈసెట్ సిలబస్, ఈసెట్ అప్లికేషన్ ఫామ్ రకరకాలుగా టైప్ చేసి సెట్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కడెక్కడికో నావిగేట్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు సిలబస్ చెక్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలన్నా, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలన్నా, మాక్ టెస్టులు రాయాలనుకున్నా కూడా, ఫైనల్గా మన ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఫాలో అవ్వాల్సిన వెబ్సైట్ eset.tgche.ac.in. ఒక్కసారి వెబ్సైట్లో మనం ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి, అక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఈసెట్ అప్లై చేసే కన్నా ముందుగా మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫోటో సైజ్ ఎంత ఉండాలి, మన సిగ్నేచర్ ఏ ప్యాటర్న్లో ఉండాలి, దాని అంతటిని కూడా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మై డియర్ ఈసెట్ 2025 ఆస్పిరెంట్స్, అప్లై చేసేదానికన్నా ముందుగా ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా వాచ్ చేసిన తర్వాత అప్లై చేయండి. రైట్, ఒక్కసారి మన అఫీషియల్ వెబ్సైట్ని చూసినట్టయితే ఇది మన అఫీషియల్ వెబ్సైట్ యొక్క వెబ్ పేజ్ eset.tgche.ac.in. ఇక్కడ మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్, ఈసెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఫామ్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్లో మాత్రమే ఈసెట్ అప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్లైన్లో ఎక్కడా కూడా మీరు ఈసెట్ అప్లికేషన్ చేయడానికి అవకాశం లేదు. పేమెంట్ కెన్ బి మేడ్ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ టీజీ ఆన్లైన్ సెంటర్స్. మీరు ఈసెట్ అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 500 రూపీస్, అదే పద్ధతిలో పిహెచ్ స్టూడెంట్స్ కూడా అదర్ స్టూడెంట్స్కి 900 ఫీజు అనేది కేవలం మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ టీజీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా మాత్రమే మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ అనేది ఇక్కడ నాట్ అలౌడ్. అదే పద్ధతిలో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేస్తారు. మనందరికీ తెలిసిన విషయమే, May 12, 2025 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మరి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ, ఎటువంటి లేట్ ఫీజు లేకుండా April 19 లోపు మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 500 లేట్ ఫీతో మనము 26 ఏప్రిల్ వరకు అప్లై చేయొచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 1000 2 మే వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉండడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన కూడా ఒక ట్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అప్లికేషన్కి ముందుగా యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి, త్వరగా అప్లై చేసి వెళ్ళండి. మన అప్లికేషన్ అనేది 3 స్టెప్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొదటిది ఫీజ్ పేమెంట్. ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేమెంట్ చేసిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పేమెంట్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ పేమెంట్ ఎక్నాలజ్మెంట్ ఆర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడితో మీరు మొత్తం అప్లికేషన్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉండటం జరుగుతుంది. దెన్ వీ నీడ్ టు గెట్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్కి ప్రింట్అవుట్ తీసి జాగ్రత్త పెట్టుకోండి. అది మన కౌన్సిలింగ్ వరకు కూడా మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉండటం జరుగుతుంది. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ అడ్మిషన్ అయ్యేంత వరకు మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డ్రైవ్లో షేర్ చేసుకోండి. అదే పద్ధతిలో మీ దగ్గర హార్డ్ కాపీస్ని కూడా పెట్టుకోండి. రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇది అప్లై చేసేదానికన్నా ముందుగా మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఏమైనా అయితే మళ్ళీ ఇప్పుడున్న తక్కువ టైంలో అటు కాలేజు, ఇండస్ట్రియల్ ట్రైనింగు, ఈసెట్ ప్రిపరేషను, మళ్ళీ కరెక్షన్స్ కోసం టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. టైం కన్నా కూడా మనం కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అవుతాము. ఈ డిస్టర్బెన్స్ అనేది మనకి లాట్ ఆఫ్ ఇంపాక్ట్ వస్తుంది ప్రిపరేషన్ మీద. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, చేసేదానికన్నా ముందు మీరు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలన్నది ఇక్కడ క్లియర్గా పెట్టారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్లో ఒక్కసారి చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ 3 స్టెప్లో ఉంటుంది. అదే పద్ధతిలో హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇవంతా కాదు, మీరు అప్లై చేసే
కన్నా ముందు మీ దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూసినట్టయితే మొదటిది హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మన డిప్లొమా పిన్ నెంబర్. మీరు ఎంటర్ చేసేటప్పుడు కూడా మన డిప్లొమా హాల్ టికెట్లో కావచ్చు, మన డిప్లొమా రిజల్ట్లో కావచ్చు, మన పిన్ నెంబర్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో అదే ప్యాటర్న్లో ఎంటర్ చేయండి. సెకండ్ది డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, మన ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్లో డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి, అంటే డిప్లొమా హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి మన 10th క్లాస్ హాల్ టికెట్. దాంతోపాటుగా లోకల్ స్టేటస్, దాంతోపాటుగా మీకు కావాల్సింది ఏంటి సార్ ఇక్కడ లోకల్ స్టేటస్. అంటే లోకల్ స్టేటస్ అనేది స్టడీ సర్టిఫికేట్స్ ద్వారా మనం అక్కడ అప్లై చేసేటప్పుడు క్లియర్గా ఏ క్లాస్ ఎక్కడ అనేది అడుగుతూ ఉంటారు. యాజ్ పర్ యువర్ స్టడీ సర్టిఫికేట్ మీ స్కూల్ నేమ్స్ ప్లేసెస్ అక్కడ మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దెన్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, మన పేరెంట్స్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, రీసెంట్గా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా స్పెషల్ కేటగిరీ లైక్ యాజ్ ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఇంకా ఏదైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి. ఆ ఫోటోగ్రాఫ్ కూడా లెస్ దాన్ 50 KB సైజ్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి మై డియర్ స్టూడెంట్స్, మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లో ఒక కంప్యూటర్లో మాత్రమే చేయండి. మీ మొబైల్ ఫోన్స్లోని లేదా చిన్న చిన్న ట్యాబ్స్లో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకండి. అక్కడ ఉన్న నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కావచ్చు, అదేవిధంగా మన ఫోన్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫొటోస్ అప్లోడ్ కాకపోవటము, సైన్ అప్లోడ్ కాకపోవటము, లాస్ట్ హాల్ టికెట్లో ఫోటో రాకపోవటము, లేదా రివర్స్ అవటము, ఇటువంటి మిస్టేక్స్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా మీరందరూ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా త్రూ కంప్యూటర్ ద్వారా మాత్రమే చేయండి. డోంట్ యూజ్ మొబైల్ ఫోన్స్, డోంట్ యూజ్ ట్యాబ్స్ టు కంప్లీట్ దిస్ అప్లికేషన్ ఫామ్. రైట్, ఒక్కసారి చూడండి. పాస్పోర్ట్ సైజ్ అయిపోయిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మన క్యాండిడేట్ ఎవరైతే ఈ సెట్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళ సిగ్నేచర్ ఒక పేపర్ పైన చేసి స్కాన్ చేయాల్సిన అవసరం ఉండటం జరుగుతుంది. ఆ సిగ్నేచర్ యొక్క స్కాన్ ఇమేజ్ సైజ్ అనేది లెస్ దాన్ 30 KB. మీరు అప్లై చేసే కన్నా ముందుగా ఒక్కసారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజ్ లెస్ దాన్ 50 KB ఉండేటట్టు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సైజ్ లెస్ దాన్ 30 KB ఉండేటట్టు చూసుకోండి. అలాగే రీజనల్ సెంటర్స్, ఇది కూడా ఇంపార్టెంట్. మనం అప్లై చేసేటప్పుడే టెస్ట్ ఏ సెంటర్లో రాయాలనుకుంటున్నామో ముందుగానే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకొకటి, ఈ సెంటర్ ఎలాకేషన్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్ 500 స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇవ్వగలుగుతుంది. మొదటి 500 మెంబర్స్ ఎవరైతే ఆ టెస్ట్ సెంటర్ని ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే టెస్ట్ సెంటర్ అనేది ఆ టెస్ట్ సెంటర్ ఎలాగేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ రీజనల్ సెంటర్ సంబంధించి కూడా ఎన్ని జోన్స్లో జరుగుతుంది, ఆ జోన్స్లో ఏ ఏరియాస్ కవర్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి రీజనల్ సెంటర్స్ అనే ట్యాబ్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి. లిస్ట్ ఆఫ్ రీజనల్ సెంటర్స్ ఫర్ TGESET 2025 చెక్ చేసినట్టయితే టోటల్ మనకి 16 డిఫరెంట్ టెస్ట్ జోన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ 16 డిఫరెంట్ టెస్ట్ జోన్స్లో ఏమేం ప్లేసెస్, ఆ జోన్ పేరేంటి, ఆ జోన్ కింద ఏ ఏరియాస్లో టెస్ట్ సెంటర్ పడే అవకాశం అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. 1-2 టెస్ట్ జోన్స్ నేను చూపిస్తా. రిమైనింగ్ మీరు అప్లై చేసేకన్నా ముందుగా టెస్ట్ జోన్ చెక్ చేసుకోండి. ఆ టెస్ట్ జోన్లో ఏ ఏరియా వస్తుందో కూడా చెక్ చేసుకోండి. ఒక్కసారి మనకి ఇక్కడ హైదరాబాద్ 1 చెక్ చేసుకుంటే ఔషాపూర్, అబుడ్స్, బోడుప్పల్, చెర్లపల్లి, గట్కేశ్వర్, కీసరా, కొర్రెముల, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్, ఉప్పల్ డిపో, ఇవన్నీ కూడా హైదరాబాద్ 1 టెస్ట్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. అంటే మీరు ప్రిఫరెన్స్లో హైదరాబాద్ 1 అనే టెస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఎగ్జామ్స్ అనేది ఈ ప్లేసెస్లో ఎక్కడైనా పడే అవకాశం ఉంది. కాకపోతే ఈ టెస్ట్ జోన్ ఎలాకేషన్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే జరగడం జరుగుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ టు దుండిగల్,
మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్. నెక్స్ట్ హైదరాబాద్ 3 హయత్ నగర్, నాగోల్, ఇబ్రహీంపట్నం, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, నాదర్గోల్, రామోజీ ఫిలిం సిటీ, శంషాబాద్. అదే పద్ధతిలో హైదరాబాద్ 4 హిమాయత్ సాగర్, మోయినాబాద్, గండిపేట్, హఫీజ్పేట్, బాచుపల్లి, కుకట్పల్లి, షేక్పేట్. అలాగే ఒక హైదరాబాద్లోనే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా నల్గొండ, కోదాడ, డిఫరెంట్ సిటీస్లో కూడా టెస్ట్ జోన్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మీకు సఫిషియంట్ మీ దగ్గరలో ఉండేది కంఫర్ట్గా ఉండే జోన్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ అలర్కేట్ అవుతుంది కాబట్టి తొందరగా అప్లై చేసుకోనికి ప్రయత్నించండి. రైట్ మై డియర్ స్టూడెంట్స్, టెస్ట్ జోన్ సెలెక్షన్తో పాటుగా నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క జెండర్, అదే పద్ధతిలో మైనారిటీ స్టేటస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనం అప్లికేషన్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం మైనారిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రెడీ పెట్టుకోండి. అదే పద్ధతిలో మొబైల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎట్ ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరు, ఎట్ ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి. ఎందుకంటే మీరు ఫర్దర్గా ఓటీపీస్ కావచ్చు, అప్లికేషన్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, ఈ సెట్కి సంబంధించి ఏ అప్డేట్స్ కావచ్చు, మీరు ఇచ్చిన ఇక్కడ మొబైల్ నెంబర్, మీ నెంబర్తో పాటుగా ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అవసరం అవుతుంది. మీ పేరెంట్స్ వర్కింగ్లో ఉన్న నెంబర్స్ అక్కడ అప్లికేషన్లో ఇవ్వండి. దాంతోపాటుగా ప్లేస్ వేర్ ఎస్ఎస్సి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, అర్బన్ ఆర్ రూరల్ ఏరియా, అసలు మన ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి స్టడీ సర్టిఫికేట్లోని ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ సెట్కి అప్లై చేసేదానికన్నా ముందుగా మీరు గ్యాదర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ మన యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎస్ఎస్సి హాల్ టికెట్ దొరుకుతుంది, డేట్ ఆఫ్ బర్త్ దొరుకుతుంది, దాంతోపాటుగా డిప్లొమా పిన్ నెంబర్, మన స్టడీ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్గా తీసుకున్నవి, దాంతోపాటుగా స్పెషల్ కేటగిరీ, మైనారిటీ కేటగిరీ ఉంటే ఆ సర్టిఫికేట్స్. అదే పద్ధతిలో ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ <50 KB ఉన్నది, మనం స్కానెడ్ సిగ్నేచర్ కాపీ <30 KB ఉన్నది. దానికన్నాతో పాటుగా మీరు టెస్ట్ ఎక్కడ రాయాలి అనుకుంటున్నారో ఆ జోన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా రెడీ పెట్టుకుని వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుని అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళండి. ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండేటట్టుగా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోండి. సార్ జరిగితే ఎట్లా సార్ అంటే అవన్నీ తర్వాత విషయాలు, జరగకుండా చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి, ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోండి. రైట్ మై డియర్ స్టూడెంట్స్, రైట్ ఇష్ట మరి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎట్లా ఉంటుంది, డీటెయిల్స్ ఏమడుగుతున్నారు, అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలనే దానికి సంబంధించి వీలైనంత త్వరగా ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ సెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ని మొదలు పెడితే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మన టీమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్, మన డైరెక్టర్ జేసీ సార్, ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి సార్ ఆధ్వర్యంలో నడుస్తున్న సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఒక వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్ యొక్క క్యూఆర్ కోడ్ మీకు డిస్ప్లే అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయలేకపోతే కింద మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది తెలుసుకోనికి ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సూర్యతేజ సైనింగ్ ఆఫ్.